బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చారు. బాగుంది, చాలా బాగుంది. అసలు గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఎంత కుట్ర జరుగుతుందో మనకు తెలియకుండా మనం అందరం చాలా బాగుందని ఆకాశానికి ఎత్తేస్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్. బట్ ఈ 42% రిజర్వేషన్ వెనకాల ఎన్ని కుట్రలు ఉన్నాయో మీకు తెలుసా? ఇవేవో మనం కల్పించుకొని సీఎం ని బ్యాడ్ గా ప్రూవ్ చేయాలని మాట్లాడుతున్న మాటలు అయితే అస్సలకే కావు. ముఖ్యమంత్రి ఆయన నోటితో ఆయన మాట్లాడిన మాటలతోనే మనం ఈ స్టేట్మెంట్ గానీ ఈ అనాలిసిస్ గానీ చేస్తున్నాం. ఎప్పుడైతే బీసీ రిజర్వేషన్లు 42% పెంచిండో ఇప్పుడు ఎవరైనా ఫైట్ చేస్తారు. బీసీలకు 42% ఇస్తున్నాం అంటే వేరే కులాల వాళ్ళు ఊరుకోరు కాబట్టి బీసీ నాయకులను పిలిపించి వీళ్ళెవరు కోర్టుకు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది అని మాట్లాడిండు సీఎం రేవంత్. అంటే గవర్నమెంట్ చేత కాదు మాతోని అని ఇండైరెక్ట్ గా చెప్తుందా లేకపోతే డైరెక్ట్ గా చెప్తుందా? వాళ్ళు తీసుకున్న ఆర్డినెన్స్ ఏదైతుందో దాని మీద గట్టి దమ్ము ధైర్యం ఉంటే బరాబర్ పోని, కోర్టుకు పోతే పోని, ఎవరైనా పోని, ఏడికైనా పోని, ఫైట్ చేసే దమ్ము ధైర్యం మాకుంది. అక్కడ మా అడ్వకేట్ ఉన్నాడు, మా లాయర్స్ ఉన్నాడు. మేము తీసుకున్న నిర్ణయం బరాబర్ కరెక్ట్ అయితే మేము బరాబర్ ఫైట్ చేస్తాం. కోర్టుకు పోదని చెప్పడానికి రేవంత్ రెడ్డి ఎవరు? ఓకే, ఆయన ప్రజలు ఎన్నుకుంటేనే కదా గెలిచిండు, రాజ్యాంగబద్ధంగానే కదా గెలిచిండు. మరి అట్లాంటి రాజ్యాంగాన్ని పాటించకుండా ఇట్లాంటి స్టేట్మెంట్స్ చేస్తే కరెక్టేనా? మీకు అనిపించచ్చు ఎందుకు వీళ్ళు సీఎం నే టార్గెట్ చేసిర్రు, కాంగ్రెస్ గవర్నమెంట్ ని టార్గెట్ చేసిర్రు. బట్ గవర్నమెంట్ తీసుకుంటున్న యాక్షన్స్, చేస్తున్న పనులను బట్టే మనం మాట్లాడుతున్నాం. అండ్ మోర్ ఓవర్ పబ్లిక్ మాట్లాడుతున్న మాటలు కూడా తీసుకొని ఈ స్టేట్మెంట్స్ అన్ని చేస్తున్నాం. ఒక దిక్కు 42% ఇచ్చిందని సంబురాలు, కేకులు, స్వీట్లు అని మనం ఎగిరి గంతేస్తున్నాం కానీ ఇంకో దిక్కు ఎవరు కోటుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని బీసీ నాయకులకు చెప్పు. ఈ మాటతోని మనం చెప్పొచ్చు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు చెప్పొచ్చు, రైట్? అనర్హుడు ఎందుకంటే సీఎం స్థానంలో ఉన్న ఆయననే కోర్టుకు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే, కోర్టు పోకుండా చూసుకోండి అని చెప్తుండంటే ఆయన ఎవరు కోర్టుకు పోదని చెప్పడానికి? ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది కోర్టుకు పోయి కొట్లాడ న్యాయం తెచ్చుకోవడానికి. దోషులా నిర్దోషులా అనేది కాసేపు పక్కకు పెడితే ఎవ్రీవన్ హ్యాస్ రైట్ టు గో టు ద కోర్ట్ అండ్ స్పీక్. కోర్టు ఆవరణలో నిలబడి మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు స్పీచ్. రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్న రేవంత్ రెడ్డి, పోని రాజ్యాంగాన్ని బట్టే గెలిచిన రేవంత్ రెడ్డి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇది క్లియర్ స్టేట్మెంట్ ఆయన ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు. సీఎం రేవంత్ రెడ్డి అనే కాదు, ఆ ప్లేస్ లో ఎవరుండి ఆ మాటలు మాట్లాడినా, కోర్టుకు పోవద్దని అన్న ఎవరైనా కూడా ముఖ్యమంత్రి పదవికి అనర్హులే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు అనుకున్నది మాట్లాడే అధికారం ఉంది. ఈవెన్ ఇందిరాగాంధీని చంపిన వ్యక్తే కోర్టుకు పోయి మాట్లాడిండు. కోర్టు కూడా ఆయనకు అవకాశం ఇచ్చింది. ఎందుకు చంపినవు, నీ బాధ ఏంది, అసలు చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే కూడా ఆయన బాధని ఆయన దోష నిర్దోష, ఆయనకు శిక్ష పడ్డదా పడలేదా అని సెకండరీ. బట్ కోర్టు ఆయన వాదనలు కూడా విన్నది. న్యాయమా అన్యాయమా అనేది పక్కకు పెడితే ఎవరైనా వెళ్ళి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని, అంటే వాళ్ళ తరపున వాళ్ళకి అన్యాయం జరిగిందని అనుకుంటారు కాబట్టి పోయి మాట్లాడుకునే అధికారం ఉంటది. అట్లాంటిది రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడిందంటే అంటే బీసీ రిజర్వేషన్లు ఇచ్చినట్టు ఇచ్చి దీని వెనుక ఏమన్నా పుల్లలు పెడుతుందా, ఏమన్నా మెలికలు పెడుతుందా? అంతే కదా. ఇప్పుడు ఓపెన్ ఇవ్వకుండా వేరే వాళ్ళు ఇట్లా అది చేస్తారు. ఇప్పుడు మీకు 42% రిజర్వేషన్లు ఇస్తే వేరే వాళ్ళు ఊరుకోరు కాబట్టి వాళ్ళు ఎవరు కోర్టుకు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అంటే ఇచ్చినట్టు ఇస్తున్నాం, మళ్ళీ ఏదైనా కింద మీద అయితే తీసుకుంటాం. అసలు ఇస్తుర్రా ఇస్తలేరా వాళ్ళకే క్లారిటీ లేదు. అదే రేవంత్ రెడ్డి బరాబర్ మనస్ఫూర్తిగా గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఇచ్చినుంటే ఎవడు ఏడికన్నా ఓని చూసుకుంటాం. ప్రతిపక్షాలను అంటారు కదా, ఏడికన్నా ఓని ఏదైనా మాట్లాడుర్రి, మాకు అవసరం లేదు, ఎంతైనా మాట్లాడుకొని నోరు నొయ్యంగా మాట్లాడండి, దానికి మేము సమాధానం చెప్తామని. మరి వాళ్ళే తీసుకున్న ఆర్డినెన్స్ మీద వాళ్ళకి నమ్మకం లేకపోతే జనాలకు ఎట్లా నమ్మకం వస్తుంది? ఇప్పుడిప్పుడే ఇది నెగిటివిటీ ఉందని ఆల్రెడీ మీకు కూడా తెలుసు, పబ్లిక్ కి కూడా తెలుసు, అందరికీ తెలుసు, యావత్ తెలంగాణ తెలుసు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఎంత నెగిటివిటీ స్టార్ట్ అయింది ఈ 2 years లో. బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద నెగిటివిటీ లేదంటలేము, బీజేపీ మీద నెగిటివిటీ లేదు, అన్ని గవర్నమెంట్స్ ఉన్నాయి. బట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి అతి త్వరలో ఈ 2 years లో ఈ నెగిటివిటీ వచ్చింది. ఈ నెగిటివిటీ ఇప్పుడిప్పుడే పోవడానికి ప్రయత్నాలు చేస్తుంది గవర్నమెంట్. రైతు భరోసా అని ఏ పథకాలంటే ఆ పథకాలు ఇస్తుంది. ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ల తరపున కూడా అంతో కొంత ప్లస్ పాయింట్ అవుతుంది అనుకునే లోపే కథం, ఎవరికి కోర్టు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీద అన్నాడు. కథం అయిపోయింది కదా. ఈయన మనకు క్లారిటీ రావాలా. బీసీ రిజర్వేషన్లు ఏదో మనస్ఫూర్తిగా ఇచ్చింది కాదు గవర్నమెంట్, అసలు మనస్ఫూర్తిగా ఇచ్చింది కాదు. ఒకవేళ మనస్ఫూర్తిగా ఇచ్చినట్టయితే
వాళ్ళు తీసుకున్న ఆర్డినెన్స్ మీద కోర్టుకు ఎవరైనా పోని ఏమన్నా మాట్లాడుకుని ఆడ మా అడ్వకేట్ చూసుకుంటాడు, వాళ్ళకి అగేన్స్ట్ గా ఫైట్ చేసే దమ్ము మాకుందని. అంతేగాని మీకు ఇచ్చినాం కాబట్టి చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని బీసీ నాయకులకు చెప్పడం చాలా తప్పు. ఈ స్టేట్మెంట్ తో మనకు అర్థమైపోవాలి, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడే. ప్రతి ఒక్క బీసీ మనం కూడా ఆలోచించాలి, బీసీలు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఏదో మీది మాటలకు ఇచ్చింది కదా అని మనం ఎగిరి గంతేస్తున్నాం, కానీ దాని వెనకాల ఇన్ని కథలు నడుస్తున్నాయి. ఈ కథలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకోటి, ఏ ముఖ్యమంత్రికి గాని ఎవరికి గాని కోర్టుకు పోకండి అని చెప్పే అధికారం లేదు. ఇది ప్రజాస్వామ్యం, ఫ్రీడమ్ వచ్చింది అందరికి మాట్లాడే అధికారం ఉంది, మాట్లాడే అర్హత కూడా ఉంది. రాజ్యాంగం ప్రకారమే పదవులు ఎన్నికైతే లీడర్లు గెలుస్తారు కాబట్టి రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నప్పుడు అందరికీ మాట్లాడే అధికారం ఉంటుంది. మీరు ఏ పథకాలు బరాబర్ ఇచ్చింది లేదు, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అన్ని పథకాలు బరాబర్ నిలబెట్టి పబ్లిక్ దగ్గర మంచి పేరు సంపాదించుకొని దిస్ ఇస్ ద బెస్ట్ గవర్నమెంట్ అనిపించుకొని అప్పుడు మీరు అడగండి కోర్టుకు పోకండి అని, అప్పుడు ఆలోచిస్తారేమో. అని మీకు ఇప్పుడు ఎట్లాంటి అర్హత లేదు. ఎవరైనా కోర్టుకు పోవాలనుకుంటే పోవచ్చు, పోయి మాట్లాడండి. అప్పుడు మనం ఏం అందాం అనుకుంటున్నాం, మనకు జరిగిన అన్యాయం ఏందో మనం చెప్పుకోవచ్చు. అంతేగాని ఎవరో ఆపితే ఆగాల్సిన అవసరం లేదు. కోర్టు మన వాదనలు కూడా వింటది. ఇందిరాగాంధీని చంపిన మాటలే విన్నప్పుడు లేనిది మనం ఎవరిని చంపలేం, చేయలేం. మనకు జరిగిన అన్యాయాన్ని మనం బయట చెప్పుకుంటున్నాం, కోర్టుకు విన్నవించుకుంటున్నాం. గవర్నమెంట్ ఎట్లాగో మన బాధ వింటలేదు కాబట్టి అట్లీస్ట్ కోర్టు అయినా మన బాధని మాకు న్యాయం జరిగేటట్టు చేస్తుందని నమ్మకం ఉంటే కోర్టుకు పోవచ్చు. అండ్ నో బడీ హ్యాస్ రైట్ టు స్టాప్, ఎవరిని ఆపే అధికారం ఎవరికి లేదు. ఇంకోటి, వీళ్ళు ఇస్తామన్న ఈ 42% రిజర్వేషన్లల్లో ఇంకా ముందు ఇప్పుడే కోర్టుకోదని చెప్పి వాళ్ళు తీసుకున్న ఆర్డినెన్స్ మీద నమ్మకం లేకుండా మాట్లాడారు. ఇంకా ముందు ఏం చెప్తారు, పోనీ ఇది ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వెనకకు తీసుకుంటారా అనేది అది తెలియదు. మరో దిక్కు బీజేపీ నేత బండి సంజయ్ వీళ్ళకి ఇచ్చిన 42% గురించి మేము మోడీతో మాట్లాడతాం, పోయి కొట్లాడతాం, 42% బీసీలకు ఇవ్వమని మాట్లాడతాం, ఈ మైనారిటీల మీద పెట్టిన 4% రిజర్వేషన్లు తీసేయండి అని మాట్లాడు. మరి ఇంకా ఆయన ఆ స్టేట్మెంట్ ఎందుకు చేసిండో తెలియదు. ఇప్పుడు ఈ తెలంగాణలో ఇట్లా మాట్లాడుతుండు, ఇంకో దిక్కట ఆంధ్రాలో ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అంటే జనసేన, టీడీపీ అండ్ బీజేపీ కూడా కలిసి ఉంది కాబట్టి అక్కడ ఆల్రెడీ మైనారిటీలకు 4% రిజర్వేషన్లు ఇచ్చేసారు. మరి అక్కడ చెప్పండి, అక్కడ బీజేపీకి అక్కడ ఆపుకుంది, ఇక్కడ ఆపుతా అంటే ఏం చేస్తాం? కాబట్టి ఎవరు ఏ స్టేట్మెంట్ చేసినా కొంచెం ఆలోచించి మాట్లాడాలని పబ్లిక్ తరపున మేము చెప్తాం. ఓవరాల్ గా ఈ టాపిక్ గురించి, ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మొన్న కవిత సంబరాలు చేసుకుంటే తిన్మర్ మల్లన్న అట్లా మాట్లాడి నువ్వు బీసీవా అన్నాడు. కానీ ఈ బీసీలో దాడులు జరిగి అది మొన్నటి దాకా అదే టాపిక్ అయింది. కానీ అస్సలు ఈ బీసీ రిజర్వేషన్లు వెనుక నడుస్తున్న కథ ఇది ఎవరికి తెలియక పాపం అనవసరంగా లీడర్లు కొట్టుకుంటారు. మరి ఇది ఏమైతుందో, ఈ బీసీ రిజర్వేషన్లు అసలు ఇస్తారా, పూర్తిగా ఏం జరుగుతుందో అనేది ఇంకా మనం ముందే చూడాలి తప్ప అంతకుమించి మనం కూడా ఏం క్రియేట్ చేసుకొని కూడా మాట్లాడలేదు.